హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మళ్ళీ మీ అందరి కోసం ఒక మంచి సైట్ తీసుకొచ్చా. ఇది కోడవెల్లి ఊళ్ళో మెయిన్ రోడ్డుకి మూడో బిట్టే యాక్చువల్గా. కాకపోతే దీనికి వేరే రూట్ నుంచి రావాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మీకు స్తంభాలు చూపిస్తాను చూడండి. ఇవ్వండి, ఈ స్తంభం, ఆ గేదె పక్కన ఉన్న స్తంభం నుంచి ఈ స్తంభం, ఈ స్తంభం దాకా ఇది మనకి 3.5 సెంట్లు. యాక్చువల్గా ఈ సైట్ కూడా మనకి మెయిన్ రోడ్డుకి మూడోది. అదిగో అది బస్సు వెళ్తుంది కదా, అదే మెయిన్ రోడ్డు. ఎదర ఒక చిన్న పొలం లాంటిది ఉంది, ఒక చెరువు లాంటిది. దాని తర్వాత ఇది ఎంత బాగుందో చూసారు కదా. ఇది 24 అడుగుల రోడ్డు. దీంట్లో మనం 12 అడుగులు పెట్టుకోవాలి. 3.5 సెంట్లు. ఈ 3.5 సెంట్లు మనకి లేటెస్ట్గా అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్. బిట్ అయితే చాలా బాగుంది. 4 చదరపు మొక్క. రోడ్డు పేసింగ్కి మీకు 35 దాకా ఉంటుంది. లోతు కూడా ఇంచుమించు రోడ్డుతో కలిపి ఒక 50 దాకా ఉంటుంది. చూస్తున్నారు కదా. ఈ బిట్టు కూడా మనకి రేటు కూడా చాలా అనుకూలంగానే వచ్చింది ఫ్రెండ్స్. 4,50,000. ఎందుకంటే దీని వెనకాల నేను మీకు నిన్న కాక మనం ఒక వెంచర్ మొక్క పెట్టిన చూసారా, ఇది దీనికన్నా ఇంకా చాలా వెనక్కి. అదే మీకు నా లేఅవుట్ చేసి అప్పచెప్తున్నారు 6 లక్షలకి ఎంట్రన్స్ మొక్క. అంటే ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్ అని 3 బ్లాకులు. అది దాంట్లో ఏ బ్లాక్ అన్నమాట. ఇది ఇంకా దానికన్నా ముందే. ఇది రోడ్డుకి మూడో బిట్టే. ఎక్సలెంట్గా ఉంది బిట్ అయితే, చాలా బాగుంది. 4 చదరపు మొక్క కూడా. ఏమో 4,50,000 చెప్తున్నారు. కూర్చుని అయితే మాట్లాడుకోవచ్చు. భారీగా అయితే తగ్గింపు ఉండదు. మీరు ఒక 4,50 మధ్యలో అనుకుని రండి. ఒకవేళ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే కూర్చోబెడతా. సూపర్గా ఉంది మొక్క అయితే. మెయిన్ రోడ్డుకి మూడోదే ఫ్రెండ్స్. మీకు ముందే చెప్తున్నా, మెయిన్ రోడ్డుకి మూడోది. అలాగని ఇటు నుంచి దారి లేదు దానికి. అంటే రోడ్డుకి మూడో పెట్టి కాబట్టి రోడ్డు నుంచి దారి ఉంటుంది అనుకుంటారు. అలా కాదు. దీనికి జస్ట్ ఒక సర్కిల్ తిరిగి రావాలంతే. సర్కిల్ తిరిగి రావాలి. చాలా ఎక్సలెంట్గా ఉంది బిట్ కూడా. మీకు రోడ్డు పేసింగ్ కూడా బాగానే ఉంది. 35 లోపు ఉంటుంది రోడ్డు పేసింగు. 30-35 మధ్యలో ఉంటుంది. 4,50,000 చెప్తున్నారు. కూర్చొని అయితే మాట్లాడుకోవచ్చు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీకు ఇలాంటి మంచి మంచి సైట్లు, మంచి మంచి బిల్డింగులు, మంచి మంచి విల్లాస్ మీకు అందరి కోసం నేను పెడుతున్నాను. నాకు నచ్చింది కాబట్టి నేను పెడుతున్నాను, లేకపోతే నేను పెట్టను. నాకు యాక్చువల్గా అయితే ఈ ప్రదేశంలో చాలా ఉన్నాయి అమ్మకాడికి, కానీ నేను పెట్టలేదు. ఎందుకంటే ఏ బిట్ వెళ్తుంది, ఏ బిట్ వెళ్తుందో మాకు తెలుస్తుంది. కొనుక్కున్న వాళ్ళు మీకు అంతకు తెలియదు. ఇక్కడ ఏం కొంటే ఏం లాభం వస్తుంది అనుకుంటారు. ఫ్రెండ్స్, ముందే చెప్తున్నాను, ఎక్కడ కొంటే పెట్టుబడి రూపాయికి 10 రూపాయలు లాభం వస్తుందో మాకు తెలుసు, మీకు తెలీదు. కొనుక్కునే వాళ్ళకి ఇక్కడ కొంటే ఏం లాభం వస్తుంది అనుకుంటారు. ఒకప్పుడు అంటే భీమవరంలో మెంటేవారి తోటలో రైల్వే గేట్ పడకముందు మెయిన్ రోడ్డుకి జస్ట్ 5 లక్షలు ఉండేది సెంటు. అప్పుడు ఎంతోమంది నేను పార్టీలు చూపించా. బాబు ఇక్కడ మెయిన్ రైల్వే గేట్ పడుతుందిరా బాబు, సెకండ్ ట్రాక్ వెళ్తుంది, గేట్ పడ్డదంటే మీకు రేట్లు పెరిగిపోతారంటే ఒక్కడు వినలేదు. ఆ తర్వాత 5 లక్షల నుంచి ఇప్పుడు 45 లక్షల దాకా వెళ్ళిపోయింది సెంటు. 5 లక్షల నుంచి 45 లక్షలు ఎక్కడ. అలాగే ఏ బిట్టు ఎప్పుడు పెరుగుతుందో మాకు తెలిసిపోద్ది. ఇదే కోడవెల్లి రోడ్లో ఒకరు కొని మోసపోయాడు. ఈ బిట్టు దాటి ఇంకొక కిలోమీటర్ వెళ్తే అక్కడ రేటు ఉండదురా బాబు, కొనకరా అంటే వినలేదు. డబ్బులు పెట్టి కొనుక్కున్నారు. 6 సెంట్లు 6 ఆళ్ళు 36 లక్షలు ఇట్టు కొన్నారు. అక్కడ అంత రేట్ లేదు. వెంచర్లో మొక్కైనా ఆ రేటు లేదు. నేను చెప్పా, వినలేదు. వినకపోతే దాని తర్వాత ఏదో రూపాయలు లాభానికి వచ్చేస్తుంది అనేసుకుని అమ్మకానికి మళ్ళీ పెట్టారు. ఎంత కొన్నారో తెలుసా ఫ్రెండ్స్? మీరే ఆశ్చర్యపోతారు. 25 లక్షలకు కొన్నారు. 36 లక్షలు ఇటు కొన్నదే 25 లక్షలకు అమ్ముకున్నారు. చూసారా? అలాగ మోసపోతారు. ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో మాయ మాటలకే ఎక్కువగా నమ్మి మోసపోయే వాళ్ళు 99.9% ఉన్నారు.
నేను సంవత్సరానికి అలా మాయమాటలు చెప్పి అమ్మేవాడినైతే నెలకొచ్చేటప్పటికి 3 చేయగలుగుతాను. కానీ నాకు ఆ మాటలు రావు. అందుకు సంవత్సరానికి 4 తప్పితే 5 చేయగలుగుతానంతే. కాబట్టి ఈ కొత్త సంవత్సరంలోనైనా నా మాట వినండి. మీరు భూమి మీద పెట్టుబడి పెట్టేదేదో మంచిది పెట్టుకోండి. మోసపోకండి. మీరు ఊరికినే మీకు డబ్బు రాలేదు. మీరు కష్టపడి రూపాయి కూడబెట్టుకుని మీరు కొనుక్కుంటున్నారు. అది సాఫ్ట్‌వేర్ జాబ్ అయినా సరే, బిజినెస్ అయినా సరే, ఏ వర్క్ చేసుకున్నా సరే. అలాంటివి కొనుక్కుంటున్న మీరు రూపాయికి భూమి మీద పెట్టుబడి పెడితే రూ. 10 లాభం రావాలి కదా! అలాంటివి కొనుక్కోండి. రూపాయి ఎక్కువైనా పర్లేదు. నాకు 2,00,000లోనే కావాలి, లోపల ఎక్కడైనా పర్లేదు అనుకోకండి. మీకు రూపాయి ఎక్కువైనా మంచిది కొనుక్కోండి. అంతేగాని నాకు 2,00,000 ఉన్నాయి, నేను ఎక్కడైనా పర్లేదు, పెరగకపోయినా పర్లేదని కొనుక్కోకండి. అలా కొనుక్కొని చాలామంది మోసపోయారు. కొందరు డబ్బుండి మోసపోయారు. కొందరు పోగు చేసుకున్న డబ్బును కొనుక్కొని మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా మోసపోకూడదని మీ అందరి కోసం నేను మంచి మంచి వీడియోస్ చేసి పెడుతున్నాను. ఇది ఇంత తక్కువ రేటుకి ఎందుకు ఇచ్చేస్తున్నారు, ఆ వెనకాలది ఎంత ఎక్కువ రేటు ఎందుకు అమ్ముతున్నారు అనుకోవచ్చు. అది ఏంటంటే దీని వెనకాలది ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నది. మీకు లేఅవుట్ చేసి చెప్తున్నాడు. ఇది లేఅవుటే. అర్థమైందా? మన రేపన్నా బిల్డింగ్ కట్టుకుంటే మన కన్వర్షన్ బెటర్మెంట్ ఇది ఒకటి కడతారు. కన్వర్షన్ బెటర్మెంట్లో ఒకటి కడతారు. మనం కట్టుకొని పంచాయతీకి వెళ్ళి ప్లాన్ అప్రూవ్ చేసుకోవాలి. అది కూడా మీకు లేఅవుట్ చేసి చెప్తున్నా అంటే ఇంకా మీకు ప్లాన్ ఈజీగా ఇచ్చేస్తారు. కాబట్టి దీనికి డిఫరెన్స్ ఇది. అర్థమైందా? అలాంటివి ఇది కూడా నేను మంచి బిట్టే, నాకు నచ్చింది. నేను వెళ్ళి చూసొచ్చాను. చూపించిన వాళ్ళు చూపించారు వాండర్స్. బాగుంది, ఎంతో బాగుంది. కాబట్టి మీరు ఒకటి మాత్రం చెప్తున్నాను, రూపాయిని పోగొట్టుకోకండి. అర్థమైందా? మీ అందరి కోసం నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. రూపాయి భూమి మీద పెడితే రూపాయికి కనీసం రూ. 10 లాభం రావాలి. అంతేగాని నష్టపోవద్దు. లేదు నేను నష్టపోతాను అనుకుంటారా, అది మీ ఇష్టం. మీ చేతులకు వదిలేస్తున్నాను. ఇంకా ఈ సైట్ అయితే 4,50,000 చెప్తున్నారు. కూర్చొని నెగోషియేషన్ చేసుకోండి. 4,50 మధ్యన అయితే పడుతుంది. తక్కువలో వస్తుంది. మెయిన్ రోడ్డుకి 3వ బిట్టే. దీనికన్నా లోపలే మనకి 6 లక్షల కల్లా అమ్ముతున్నారు. కాబట్టి ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి, కామెంట్ సెక్షన్ మీకు కామెంట్ పెట్టండి. వాట్సాప్ నెంబర్ నాకు టైటిల్లో నా వాట్సాప్ నెంబర్ మీకు ఇస్తాను. అలాగే నా వీడియోని మీకు ఇది లైక్ చేసి షేర్ చేసి 10 మందికి షేర్ చేయండి. కామెంట్ సెక్షన్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. మీరు అలా షేర్ చేయడం వల్ల ఇంకో 10 మందికి రీచ్ అవుతుంది. మీరు కొనపోయినా 10 మందిలో ఎవరైనా కొంటారు ఫ్రెండ్స్. బాయ్.